ఒక గ్రామంలో రాత్రి 2 గంటలకు ఏం జరుగుతుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు వెలిగొండపల్లి. పగలు చూస్తే ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు తమ పనులు చేసుకుంటారు, అన్ని చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ రాత్రి 2 గంటలు దాటితే మాత్రం ఆ గ్రామం పూర్తిగా మారిపోతుంది. ఆ గ్రామంలో ఉన్న ఒక పాత ఇల్లు గురించి ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఆ ఇంటిని గ్రామంలో వాళ్ళు చీకటి ఇల్లు అని కూడా పిలుస్తారు. అది దాదాపు 50 సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇది ఇలా ఉండగా ఒక రోజు హైదరాబాద్ నుండి వచ్చిన రాహుల్ అనే ఒక యూట్యూబర్ ఈ కథ గురించి విన్నాడు. అతను హర్రర్ వీడియోలు చేస్తుంటాడు. అప్పుడే అతను అనుకున్నాడు, ఇది నిజమా లేక గ్రామస్తులు చెప్పే కథలా? అది తెలుసుకోవడానికి రాహుల్ ఆ గ్రామానికి వెళ్ళాడు. గ్రామానికి వెళ్ళిన తర్వాత అతను అక్కడ పెద్ద మనిషిని అడిగాడు, చీకటి ఇల్లు ఎక్కడ ఉంది? అప్పుడు ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. కొద్దిసేపు తర్వాత నెమ్మదిగా చెప్పాడు, బాబు, ఆ ఇంటికి వెళ్ళకపోవడం మంచిది. కానీ రాహుల్ మాత్రం నవ్వుతూ అన్నాడు. అప్పుడు రాహుల్ ఇలా అన్నాడు, తాత, ఇట్లాంటిని చాలా చిన్నప్పుడు విన్నాను, ఇవన్నీ భూత కథలే అని అంటూ అదే రాత్రి 1:45 రాహుల్ తన కెమెరా టార్చ్ తీసుకొని పాత ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయింది. తలుపులు పగిలిపోయాయి, కిటికీలు విరిగిపోయాయి. గాలి వీస్తుంటే ఆ కిచ్ కిచ్ అని శబ్దం చేస్తుంటాయి. రాహుల్ కెమెరా ఆన్ చేసి అన్నాడు, ఇప్పుడు టైం 1:58. ఇంకా 2 నిమిషాల్లో 2 అవుతుంది. అతను లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ పూర్తిగా చీకటి, టార్చ్ వెలుతురు మాత్రమే ఉంది. అప్పుడే పై అంతస్తు నుండి ఏదో నడిచే శబ్దం వినపడింది. రాహుల్ ఒక్కసారిగా ఆగిపోయాడు. బహుశా ఎలుకలేమో అని అనుకున్నాడు. అతను మెట్ల మీదుగా పైకి వెళ్లడం ప్రారంభించాడు. అప్పుడే అతని కెమెరా ఆటోమేటిక్ గా ఆఫ్ అయింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఇలా అనుకున్నాడు, బ్యాటరీ ఫుల్ గానే ఉంది కదా, ఇదెందుకు ఆఫ్ అయింది? అంతలోనే అతని కెమెరా మళ్లీ ఆన్ చేశాడు. కానీ కెమెరా స్క్రీన్ లో అతని వెనకాల ఒక నీడ కనిపించింది. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతను కొంచెం భయపడినా ముందుకి వెళ్లాడు. అప్పుడే ఒక గది తలుపు స్వయంగా నెమ్మదిగా తెరుచుకుంది. ఆ గది లోపల చాలా చల్లగా ఉంది. రాహుల్ టార్చ్ లోపలికి చూపించాడు. అక్కడ గోడపై ఒక పాత ఫోటోలో ఉంది. ఆ ఫోటోలో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. కానీ అమ్మాయి కళ్ళు మాత్రం పూర్తిగా నల్లగా ఉన్నాయి. రాహుల్ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఫోటోలో చూస్తుండగా ఒకసారిగా వెనక నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు అని ఇలా శబ్దం వినపడింది. రాహుల్ గుండె బలంగా కొట్టుకుంది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఆ ఫోటోలో ఉన్న అదే అమ్మాయి నిలబడి ఉంది. కానీ ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె ముఖం నెమ్మదిగా ఒక భయంకరంగా నవ్వుగా మారింది. అప్పుడే ఆమె చెప్పింది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళలేరు. అంతే. రాహుల్ కెమెరా మళ్ళీ ఆఫ్ అయింది. తర్వాత రోజు గ్రామస్తులు ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ రాహుల్ కెమెరా మాత్రమే పడి ఉంది. కానీ రాహుల్ మాత్రం కనిపించలేదు. కెమెరాలో చివరి వీడియోను చూసినప్పుడు అందులో ఒక భయంకరమైన విషయం కనిపించింది. చివరి ఫ్రేమ్ లో రాహుల్ వెనకాల ఆ చిన్న అమ్మాయి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ నెమ్మదిగా కెమెరా వైపు చూస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఆ గ్రామంలో మరో ఒక కొత్త కథ మొదలైంది. రాత్రి 2 గంటలకు ఈ పాత ఇంటి దగ్గరికి వెళితే ఒక మనిషి గొంతు వినిపిస్తుందంట. ఆ గొంతు చెప్తుందంట, హలో గైస్, ఐమ్ రాహుల్, ఇదే నా చివరి వీడియో అని ఇలా చెప్తుందంట. కానీ అసలు భయంకరమైన విషయం ఏమిటో తెలుసా? ఆ కెమెరా వీడియోలో చివరిలో రాహుల్ వెనకాల నిలబడి ఉన్న వాళ్ళతో ఒకరు మాత్రం కెమెరా దగ్గరకు నెమ్మదిగా వచ్చి ఒక మాట చెప్పారు, తర్వాతి వాడు నువ్వే. అప్పుడు వీడియో ఒక్కసారిగా స్టాప్ అయింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఒక హెచ్చరిక చెబుతుంటారు, రాత్రి 2 గంటలకు ఆ చీకటి ఇంటి దగ్గరకు ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కథలు చెప్పడానికి తిరిగి రారు. ఇలాంటి రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ కోసం మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.